ప్రముఖ నటుడు అజిత్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి స్వల్ప గాయమైంది. ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు నటుడి టీం జాతీయ మీడియాకు తెలిపింది. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అజిత్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని అభిమానులకు సూచించింది. పద్మభూషణ్ అవార్డు స్వీకరణ అనంతరం అజిత్ కుటుంబం ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కు మంగళవారం రాత్రి చేరుకుంది. ఆ సమయంలోనే భారీ సంఖ్యలో అభిమానులు నటుడిపై దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలోనే అజిత్ కాలికి స్వల్ప గాయమైనట్లు టీం వివరించింది. రజనీకాంత్, బాలకృష్ణ కలిసి తెరపై సందడి చేయబోతున్నారా అంటే కాలీవుడ్ వర్గాలు అవునని అంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్ 2. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను చిత్ర బృందం సంప్రదించిందట. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తమిళ చిత్ర వర్గాలు పేర్కొంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీ, నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నెల్సన్ టేకింగ్ ఎలివేషన్స్ కు తోడు రజనీకాంత్ స్టైలిష్ నటన సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. ఆ మూవీ కొనసాగింపుగా జైలర్ 2 రూపొందుతుంది. తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి నటినటులు సినిమాను మలుపు తిప్పే అతిథి పాత్రలో మెరిశారు. ఇప్పుడు అలాంటి పాత్రనే బాలకృష్ణ పోషించబోతున్నారని టాక్. జైలర్లోనూ బాలకృష్ణను తీసుకుందామని తాను అనుకున్నట్లు నెల్సన్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే బాలకృష్ణకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను తీర్చిదిద్దలేకపోవడంతో ముందుకు వెళ్లలేదని అన్నారు. ఇప్పుడు నెల్సన్ ఆ పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో తెరపై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సమంత నిర్మాతగాను తొలి అడుగు వేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా శుభం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ విషయాలు నేర్చుకున్నట్టు తెలిపారు. రిస్క్ తీసుకుంటూనే జీవితంలో ముందుకు సాగుతున్నారు. రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. నాకు సవాళ్లు ఎదుర్కోవడం ఇష్టం. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నాను. 15 సంవత్సరాల్లో నా కెరియర్లో కథలు గురించి తెలుసుకున్నాను. ఆ అనుభవంతోనే నిర్మాతగా మారాను. నాకు మంచి టీం దొరికింది. సినిమాలో భాగమైనప్పుడు నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అర్థమైంది. ఎన్నో విషయాలను పరిశీలించాలి. నేను ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్గా ఎన్నో విషయాల గురించి సమగ్రంగా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని భావిస్తున్నాను. ఒకే రకమైన చిత్రాలకు పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. ఎన్నో కథలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మహిళగా నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి వాటిని నిర్మించాలని భావిస్తున్నా. రొటీన్కు భిన్నమైన కథలను రూపొందిస్తాను అని తెలిపారు. శుభం సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆదరణ సొంతం చేసుకుంటుందని నమ్మకం ఉందన్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల్ శుభంని తెరకెక్కించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలో పోషించారు. వినోదం నిండిన హారర్ థ్రిల్లర్గా ముస్తాబైనట్లు ట్రైలర్ ఆధారంగా అర్థమవుతుంది. ఓ ఊర్లోని మహిళలంతా ఒక సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్లుగా ప్రవర్తించడం, వాళ్ల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఊర్లోని మగవాళ్లంతా అష్ట కష్టాలు పడటం, ఆఖరిలో సమంత మాతాజీగా ప్రత్యేక పాత్రలో కనిపించడం ట్రైలర్లో ఆకర్షణగా మార్చింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా శర్వా 38 రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి భోగి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఓ వీడియోను పంచుకుంది. దీన్ని షేర్ చేసిన సంపత్ నంది ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది, ప్రతి పండుగకు ఓ ప్రయోగం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారు. దీని షూటింగ్ కూడా ప్రారంభమైందని మూవీ టీం వెల్లడించింది. నాని కథానాయకుడిగా నటించిన హిట్ 3 మూవీ టికెట్ ధరల పెంపకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాని హీరోగా తెరకెక్కించిన చిత్రం హిట్ 3 శైలేష్ కోలన్ను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్లో రూ. 50, మల్టీప్లెక్స్లో రూ. 75 పెంచుకునేలా వీలు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లో ఉండనున్నాయి. హిట్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన 3వ సినిమా హిట్ ది థర్డ్ కేస్. నాని సరసన శ్రీనిధి శెట్టి నటించారు. ఇటీవలే దీని సెన్సార్ పూర్తయింది. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏబిఎస్సి కొన్ని మార్పులు చేయాలని మూవీ టీంకి సూచించింది. 2:37 గంటలు అంటే 2.5 గంటలు రెనాట్మెంట్తో ఈ చిత్రం విడుదల కానుంది. తన లుక్స్పై తాజాగా వచ్చిన ట్రోల్స్పై నటి మౌని రాయ్ స్పందించారు. లైక్స్ కోసం కొందరు ఏమైనా సృష్టిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఈవెంట్లో నటి మౌని రాయ్ న్యూ లుక్ కనిపించారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అందం కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రచారం జరిగింది. ఈ లుక్లో కొన్ని ఏఐ వీడియోలను కూడా క్రియేట్ చేసి షేర్ చేశారు. తాజాగా దీనిపై మౌని రాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటివి ప్రచారం చేసే వారిని చూస్తే జాలి వేస్తుందన్నారు. నా లుక్పై వచ్చిన ఎన్నో ఏఐ వీడియోలు చూశాను. అవి భయంకరంగా ఉన్నాయి. నా ముఖాన్ని వేరొకరి శరీరానికి అతికించారు. ఆ వీడియోలు చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల వారికి ఎలాంటి ఆనందం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు. ఇక వారి లక్ష్యం ఏమిటనేది తెలియదు. ఇలాంటి వారు ఎవరిలోనూ మంచి చూడలేరు. నేను సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించిన తొలినాళ్లలో నెగటివ్ కామెంట్స్ చేసేవారి ప్రొఫైల్ ఓపెన్ చేసి వారి గురించి తెలుసుకుని బ్లాక్ చేసేదాన్ని. ఇప్పుడు ఇలాంటి వారిని చూస్తే జాలి వేస్తుంది. వారికి సరైన బుద్ధిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. వారి లైక్ల కోసం సెలబ్రిటీలపై చెత్త సమాచారం అంతా రాస్తారు అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మౌని రాయ్ ది భూత్ని ప్రచారంతో బిజీగా ఉన్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సిద్ధాంత్ సచ్దేవ్ దర్శకత్వం వహించారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని మౌని రాయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇందులోని స్టంట్స్ కోసం డూప్స్ను ఉపయోగించలేదని తానే స్వయంగా చేశానని చెప్పారు. కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సానా కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట్ సతీష్ కీలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యానంద్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో మే 2వ వారంలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈలోగా చరణ్ మే 9న లండన్ టు సార్ట్స్ జరిగే తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరగనున్న RRR రాయల్ ఫిల్మ్ హార్మోనిక్ లైవ్ కాన్సర్ట్లోనూ పాల్గొన్నారు. ఈ వేడుకలో చెర్రీతో పాటు ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సందడి చేయడమే కాక ప్రీ ఫిలిం టాక్లో భాగంగా ప్రేక్షకులతోనూ ముచ్చటించబోతున్నారు. మే 14 తర్వాత రామ్ చరణ్ మళ్ళీ పెద్ద చిత్రీకరణ కోసం సెట్లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాలు నిండిన క్రీడా నేపథ్య చిత్రంగా ముస్తబవుతుంది. దీంట్లో చరణ్ ఆటకూలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.